నమస్కారం ఫ్రెండ్స్. రాబోయే మూడేళ్ళు మన తెలంగాణకు గడ్డు కాలం అనే చెప్పాలి. మొదటి రెండేండ్ల పరిపాలన ఎలా ఉన్నా రాబోయే మూడేండ్ల పరిపాలన తక్కువ. ఇక తెలంగాణ నుంచి రావాల్సిన ముడుపుల వ్యవహారమే ఎక్కువ. తెలంగాణలో నెలకొన్న రాజకీయ అస్థిరత దీనికి ఆజ్యం పోస్తుంది. ఫైనలీ సఫర్ అయ్యేది తెలంగాణ ప్రజలు. ఆ ప్రజల్లో ముఖ్యంగా ట్యాక్స్ కడుతున్న ప్రజల డబ్బు మొత్తం ఈ పొలిటీషియన్స్ పాలయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రెండేండ్లలో లేని కదలిక, అంటే తెలంగాణ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఎంత దిగజారుతుంటే అబ్జర్వ్ చేయండి. తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారుతుంటే ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్స్ అంత ఎక్కువైపోయినాయి. దీనికి ఏమన్నా పొంతనుందా? తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది అంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ తగ్గిపోవాలి. కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ ఎక్కువైనాయి. అంటే దీన్ని మనము తీవ్రంగా పరిగణించాలి. అంటే డబ్బులేమికి పరిష్కారం ఏమి అంటే ఒక ట్యాక్స్ సిస్టమ్ కాకుండా, లేదా ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా, ఒక పెట్టుబడుల వెల్లువ రాకుండా వీళ్ళు లక్షలాది కోట్ల రూపాయల నాన్ బడ్జెట్ ఎక్స్పెండిచర్. ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమంటే ప్రతి బడ్జెట్లోనూ ఆదాయానికి మించి ఖర్చులను చూపించి ఆ ఖర్చులను బడ్జెట్ రూపంలో ప్రజెంట్ చేయటం జరుగుతుంది. అసలు వడ్డీలకు జీతాలకు సరిపోని దయనీయమైన స్థితిలో ఉన్న తెలంగాణకు అసలు ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టడానికి నిధులు లేవు, హక్కు కూడా లేదు. నిధులు లేవు అంటే ఆటోమేటికలీ మీకు దారులు లేవు అని అర్థం. దారులు లేని చోట మీరు మరీ తాకట్టు పెట్టి అప్పు చేసే హక్కు మీకు లేదు. గత ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవడానికి యావత్ తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లన్నిటినీ తాకట్టు పెట్టి నేడు ఫార్మ్ హౌస్ పాలైంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వానికి అన్ని దారులు మూసుకుపోయాయి. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మరి అప్పు ఎలా తెస్తారు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతున్నప్పుడు, అంటే అప్పు తీర్చడానికి అప్పెలా పడుతుంది అనే ప్రశ్నకు జవాబు లేనప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడం అసలు దురహంకారం. అంటే మీ అహంకారానికి పోయి ప్రాజెక్టులు అనౌన్స్ చేయటం, ఆ అహంకారం కాస్త ప్రజల నోట్ల మట్టి కొట్టడం.
హైదరాబాద్ లాంటి పెద్ద నగరానికి నేను నిన్న చెప్పినట్టు హైడ్రోబాద్ అంట. హైడ్రో అంటే నీళ్ళు, హైడ్రోబాద్ అని పేరు పెట్టాల్సి వస్తుంది. చినుకు పడితే, చిన్న వాన పడితే, ఒక వారం వాన పడితే బోట్లు తెప్పించి ప్రజలను రెస్క్యూ చేసే దుస్థితి ఉన్న నగరానికి ఆ నగరం కడుతున్న శిస్తు అంటే రాష్ట్రమంతా ఒక్క నగరం కడుతున్న శిస్తుతో రాష్ట్రమంతా నడిపించే దౌర్భాగ్యపు పరిస్థితి మన తెలంగాణకు దాపరించింది. మన లక్కేమంటే మన దగ్గర ఈ హైదరాబాద్ గిన లేకపోతే మనం ఛత్తీస్గఢ్ కన్నా ఘోరమైన స్థితిలో ఉంటాం. అంటే అన్ని ఖర్చులు ఉంటాయి, ఆదాయం అసలు ఉండదు. ఈ హైదరాబాద్ని ఎంతవరకు పిండుకోవచ్చు అనే ఒక క్లియర్ కట్ ఎస్టిమేషన్ లేకుండా హైదరాబాదు ఉంది కదా అని, ఈ మినిమం గ్యారంటీ ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం, ప్రజారంజక స్కీములు ప్రవేశపెట్టడం, ఆ ప్రజారంజక స్కీములకే అసలుకే ఎసరు పడుతుంటే మీరు లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అప్పు ఎలా పుడుతుందో ఫస్ట్ స్పష్టత ఇచ్చి తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం మేము పాటుపడుతున్నాం అనే దాంట్లో అర్థం ఉంటుంది. ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ 30+ ఇయర్స్ అంటే టెన్యూర్ ఉంటుంది. ఆ పేమెంట్స్, ఇంట్రెస్ట్ 30 years to 50 years వరకు ఉంటుంది ఒక మెగా ప్రాజెక్ట్ అయితే. అయితే మనం తెలుసుకోవాల్సింది, మనం ప్రశ్నించవలసిన థింగ్ ఒకటే ఉంది. సుమారు 7 నుంచి 8 కోట్ల లక్షల అప్పులో ఉన్న తెలంగాణ ఫ్రెష్గా లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఎలా చేపడుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ తన 20%, 30% వాటా ఇచ్చిన 70% వాటా ఒక రాష్ట్రం తన వనరులతో ఎలా సాధిస్తుంది? అసలు ఈ ప్రాజెక్టు గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో అడగవలసిన ప్రశ్నలు 1% కూడా ఎవడు అడుగుతలేడు. పెట్టి స్కీమ్స్ అయినా ఇందిరమ్మ ఇండ్లకే ఎసరు పడుతుంది, పెట్టు స్కీమ్ అయినా రైతు బంధునే ఒక 4-5 months డిలే అవుతుంది. ఎక్సెప్ట్ ఫ్రీ బస్సు స్కీమ్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంప్లిమెంట్ చేసిన 2 స్కీమ్లు ఉన్నాయి. ఒకటి సన్నబియ్యము, ఇంకోటి ఫ్రీ బస్ రేట్స్. తప్ప అడ్మినిస్ట్రేటివ్గా కాంగ్రెస్ సాధించింది ఏమీ లేదు. కాంగ్రెస్ తన ఘన విజయంగా చెప్పుకోవాల్సింది ఒకటే ఉంది. కేసీఆర్ని తన పదవి నుంచి తొలగించి ఆ సీటులో వీళ్ళొచ్చి కూర్చోవడం తప్ప గత 2 ఏళ్లుగా 2 పైచిలుకు సంవత్సరాలలో వీళ్ళు సాధించింది సన్నబియ్యము, ఫ్రీ బస్ రైడ్ తప్ప ఒక కొత్త ప్రభుత్వము ప్రజలకు, ప్రజల ట్యాక్స్ డబ్బుకు న్యాయం చేకూరింది అని ఇలా చెప్పుకోవడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ లేనే లేవు. ఒక ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ అధినేత అంటే చీఫ్ మినిస్టర్ ఇన్ని పోర్ట్ఫోలియోలు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసి అసలు ఏ డిపార్ట్మెంట్లలో కూడా కదలిక లేకుండా, ఇన్వెస్ట్మెంట్ గురించి గుసగుసలు కూడా వినిపించకుండా
ఇన్ని పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా రేవంత్ రెడ్డే కావచ్చు. అతి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్కు నోచుకున్న అర్హత పొందిన ఈ డిపార్ట్మెంట్స్లో ఫండింగ్ లేకపోయినా గుసగుస లేకుండా ప్రభుత్వాన్ని 2 ఏళ్ళు ఈడ్చుకురావటం అది ఒక ఘనకార్యమే కావచ్చు. కానీ ప్రజలకు 2 ఏళ్లుగా మీరు చేస్తున్న అన్యాయం అని కూడా అనిపించుకుంటుంది. కాబట్టి మనం ప్రభుత్వం చేస్తున్న ఈ గిమిక్కులను తిప్పికొట్టాలి. కేసీఆర్ ఎంత నిర్దాక్షిణ్యంగా కార్పొరేషన్లను తాకట్టు పెట్టి రైతు బంధు అనే ఒక స్కీమ్ తప్ప తాను చేసింది ఏమీ లేదు. టైముకు రైతు బంధు వేసి అంటే కుక్కలకు బిస్కెట్లు వేసినట్టేసి 9 ఏళ్లుగా నిర్దాక్షిణ్యంగా పాలన సాగించి తన సొంత ఆస్తులను పెంచుకున్నాడు తప్ప ప్రభుత్వం తరఫున ప్రజలకు చేసింది ఏమీ లేదు. కాబట్టే వాళ్ళ పార్టీని ఫార్మ్ హౌస్ పాలు చేసిండ్రు ప్రజలు. అయితే ఈ ప్రభుత్వానికి ఆప్షన్స్ కూడా లేవు. రాగానే మోసపోయాము అనే ఏడుపు ఒకటి ఏడ్చి దాదాపు 2 ఏళ్ళు సాగదీశారు కనుక అది మీకు తప్పదు గనక అందరూ భరించారు. కానీ అసలు రూపాయి ఖజానాలో లేకుండా లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తే ఇక్కడ నమ్మి హర్షించేవాడు ఎవడు లేడు అని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. అదీ కాకుండా ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అది ఏమి ఫ్యూచర్ సిటీ టు మన బందర్ పోర్టుకు వయా అమరావతి. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఇది 12 లేన్ల ఒక ఎక్స్ప్రెస్ వే. అది బందర్ పోర్టుకు అంటే దీని వాల్యూలో ఓన్లీ 10% యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు టోటల్ కాస్ట్ 17,000 కోట్లు. అది కంప్లీట్ అయితే 24,000 కోట్లో 28,000 కోట్లకు చేరొచ్చు అని అంచనా. అయితే ఇంత భారీ స్థాయిలో డబ్బు ఇక రాబోయే 3 ఏళ్లలో తెలంగాణ మాత్రం చూడదు. ఇది ఒకటే ప్రాజెక్టు. దీనితో పాటు RRR ప్రాజెక్ట్ ఉంది, రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉంది, ఈ రేడియల్ రోడ్ ప్రాజెక్ట్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ పెట్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. దమిడి ఆదాయం లేని ప్రభుత్వము దసరాకు సంతోషపడి ఉబ్బిపోయి ఆడవాళ్లకు చీరలు కాకుండా మగవాళ్లకు పంచలు పంచుతున్నారట. అసలు పంచలు ఓన్లీ రూరల్ ఏరియాస్లో ఎక్కువ కట్టుకుంటారు, అసలు అర్బన్ ఏరియాస్లో కట్టుకోరు. ప్రాక్టికలీ గవర్నమెంట్ ప్రతి మగవాళ్లకు బనియన్ డ్రాయర్లు పంచితే మంచిది. అది అట్లీస్ట్ యూజ్ అని అయితే కానీ పంచలు పంచితే తూడ్చే బట్టలాగా యూజ్ అవుతుంది తప్ప దేనికి యూజ్ కాదు. అసలు ప్రభుత్వం చెప్తున్న తన ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలంటే దసరా పూట చీరలు దోతులు పంచకపోతే మంచిది. మరి చీరలకు దోతులకు డబ్బులు ఉన్నప్పుడు మరి మానవాళికి అవసరమైన రాష్ట్ర ప్రజలకు అవసరమైన బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం మీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు అని మొదటి ప్రశ్న అయితే, రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయని ప్రభుత్వము అంటే అనవసరమైన ఖర్చులు, అదే దసరాకు చీరలు దోతులు పంచబెట్టడం ఏమాత్రం బాగోలేదని చాలామంది అభిప్రాయం. అదంతా అలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పెట్ స్కీమ్స్ ఇస్తా అనడము హాస్యాస్పదము, అసహ్యం. అయితే ఈ ఎక్స్ప్రెస్ హైవే
ఇప్పుడు మన దగ్గర బెంగళూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే ఒకటి ఉంది, ప్రపోజ్డ్ ఉంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే టు అమరావతి టు బందర్ పోర్ట్. నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర బందర్ పోర్టుకు పోయి అక్కడి నుంచి షిప్మెంట్ అయ్యే షిప్మెంట్స్ ఎన్ని, దాని ద టోటల్ వాల్యూ ఆఫ్ షిప్మెంట్స్ ఏవి, అసలు అమరావతికి మన 12 లైన్ హైవే కనెక్ట్ ఎందుకు చేయాలి, అమరావతి లేనప్పుడు దానికి 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే కడితే హైదరాబాదుకు లాభమా అమరావతికి లాభమా? ఇప్పుడు ఈ 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే కట్టడానికి భూసేకరణ చేయవలసింది తెలంగాణ ప్రభుత్వం. దిక్కుమాలిన 4 లేన్ 6 లేన్ ట్రిపుల్ ఆర్కి భూసేకరణ చేయడానికే చెమటలు పడుతున్న సమయంలో 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే, అది అమరావతి అంటే మన తెలంగాణ బార్డర్ దాటిచ్చే వరకు ఖర్చు మనదే గనక తెలంగాణ బార్డర్ వరకు 12 లేన్ల ఎక్స్ప్రెస్ వేకు కావాల్సిన భూమి, దాని యొక్క సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అని మనం అందరం ప్రశ్నించే అవసరం ఎంతైనా ఉంది. గడ్కరీకి షాలు కప్పినంత మాత్రాన షాలు కోసం మన గడ్కరీ ఒక 18,000 కోట్లు 12,000 కోట్లు చెక్ రాసిస్తాడు అనుకోవడం మూర్ఖత్వం కాక ఇంకేమవుతుంది. అసలు బెంగళూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే అంటే ట్రాఫిక్ కంజెషన్ కోసం కొద్దిగా ఈజ్ చేయడానికి ఈ హైవే ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నల్గొండ హైవే, విజయవాడ హైవే ఉంది. దాన్ని పక్కకు పెట్టి దాని పక్క నుంచే వయా ఫ్యూచర్ సిటీ ఒక 12 వే ఎక్స్ప్రెస్ వే వయా అమరావతి టు బందర్ పోర్టు నిర్మించడం మూర్ఖత్వంతో కూడిన పని మాత్రమే. ఈ 12,000 హైవే భూసేకరణ అసాధ్యము. ఈ అసాధ్యం కూడా ఎన్ని రోజులంటే సిన్సియర్గా, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా సిన్సియర్గా ఉన్న 10 ఏళ్ల పై చిలుకు ఈజీగా పడుతుంది. అంటే మనం అనుకున్న 12 లేన్ హైవే అమరావతి టు బందర్ పోర్టు నిర్మిస్తే కూడా 10 ఏళ్ల పై చిలుకు పడుతుంది. కాబట్టి ఈ 18,000 కోట్లు 25,000 కోట్లు ఇలా మనము 10 సంవత్సరాల వరకు బ్లాక్ చేసి పెడితే అసలు ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల హైదరాబాద్ టు అమరావతి 12 వరుసల ఎక్స్ప్రెస్ వే వేయటం వల్ల అమరావతికి లాభం కానీ హైదరాబాద్కి ఎటువంటి నయా పైసా దమ్మిడీ పైసా లాభం లేదు. ఎందుకంటే ఈ కమర్షియల్ యాక్టివిటీస్ని అమరావతి యూజ్ చేసుకోగలుగుతుంది, కానీ అమరావతి ఏమీ లేని అమరావతితో దగ్గర నుంచి హైదరాబాద్ అంటే లాభపడే ఒక్క అంశం కూడా లేదు. సరే, అమరావతి లింకు పక్కన పెడదాం. కాబోయే రాజధానికి 12 లేన్ల ఎక్స్ప్రెస్ వే అవసరమా అనేది మొదటి ప్రశ్న. భూసేకరణకు డబ్బులు మనం ఇచ్చి ఈ ప్రాజెక్టులో సింహభాగము మనము డబ్బు చెల్లించిన దాంట్లో ఒరిగేది తెలంగాణకు లేదా హైదరాబాదుకు లేదా ఫ్యూచర్ సిటీకి ఎంత? అసలు ఈ ఎక్స్ప్రెస్ వే ఫ్యూచర్ సిటీ అమ్మడానికి ఆడుతున్న గిమిక్కా అంటే 100% గిమిక్కే. ట్రిపుల్ ఆర్ నిర్మించలేని దుస్థితిలో ఉన్న ఒక ప్రభుత్వము 12 వరుసల ఎక్స్ప్రెస్ వే అమరావతికి నిర్మించాలి అంటే, అమరావతి ఒక పెద్ద లాస్ ఏంజల్స్ లేదా ఒక పెద్ద ముంబై లాంటి నగరం అయితే నువ్వు కనెక్ట్ చేసుకో. ఆ పోర్టుని బందర్ పోర్టులో మన షిప్మెంట్స్ ఏమైతాయి? ఫస్ట్ ఇది విశ్లేషించుకోవాలి. ఇప్పటి వరకు తెలంగాణ ఫార్మ్ అయినాక బందర్ పోర్టుకు మన షిప్మెంట్స్ ఏం పోయినాయి, ఎంత వాల్యూ ఆఫ్ షిప్మెంట్స్ బందర్ పోర్ట్ నుంచి పోయినాయి.
ఫస్ట్ ఈ లెక్క తేలితే నువ్వు 12 వరుసలు పెడతావా, 20 వరుసలు పెడతావా, లేదా 2 వరుసల హైవే పెట్టినా నడిచిపోతుందా, ఎక్స్ప్రెస్ వే పెడితే నడిచిపోతుందా అనేది తరువాతి మాట. కాబట్టి మనం ఇంతకాలం 9-10 ఏళ్లలో బందర్ పోర్టుకి మనం ఎంత గూడ్స్ పంపించినాము, వాల్యూ ఎంత ఎక్స్పోర్ట్స్ అయినాయి అనేది చాలా ముఖ్యం. నా ప్రకారం మనం బందర్ పోర్టుకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి. పోర్ట్ కనెక్టివిటీ పేరు చెప్పి వేల లక్షల కోట్లు మింగేసే ప్లాన్ తప్ప ఇది ఎక్స్పోర్ట్ సెక్టర్కి ఊతరిచ్చే అంశము కాదు. మన ఎక్స్పోర్ట్ సెక్టర్కి ఈ బందర్ పోర్టుకు సంబంధమే లేదు, అంటే కిలోమీటర్ల వరకు సంబంధం లేదు. ఇంకో అనుమానాస్పద థింగ్ ఈ ఎక్స్ప్రెస్ వేలో ఉంది. మనకేమనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్కి మేజర్గా లాభపడే ఈ 12 లేన్ ఎక్స్ప్రెస్ వే తెలంగాణ డబ్బులతో కడుతున్నారు. సరే, తెలంగాణ డబ్బులతో కడుతున్నారు, సరే, మన ధనిక రాష్ట్రం కనుక మనమే ఖర్చు పెట్టుకొని కట్టుకుంటున్నామంటే అలా కాదు. ఇది అసాధ్యమైన ప్రాజెక్టు. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే దానికి భూమి పూజ కూడా అవుతుందో లేదో డౌటే. కానీ ఈ అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఈ ఫ్యూచర్ సిటీకి డిమాండ్ క్రియేట్ చేసి అక్కడ ప్లాట్లు అమ్ముకోనే 100% కుట్ర జరుగుతుంది. అంటే ఫ్యూచర్ సిటీని అమ్ముకోవడానికి ఒక 12 వరుసల ఎక్స్ప్రెస్ వే అనే పచ్చి అబద్ధం మాట్లాడబడుతుంది. ఇది భూమి పూజ అయినా, అంటే కసితోని భూమి పూజ చేసిన ఇది 5 ఏళ్ల వరకు ఒక్క కంకర్ కూడా ఇక్కడ పడదు, ఒక్క డాంబర్ చుక్క కూడా యూజ్ చేయరు. 5 ఏళ్ల వరకు దీని భూసేకరణ, అప్రూవల్స్ ఇవన్నీ 5 ఏళ్ల వరకు ఒక్క చుక్క డాంబర్ చుక్క కూడా యూజ్ చేయకుండా 12 వరుసల భూమి ఆశ చూపి ఇది కాబోయే పెద్ద నగరానికి కనెక్టివిటీ ఉంది అని చూపి మన ఖర్చులతో అమరావతిని డెవలప్ చేసే కుట్ర తప్ప ఇది ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు అమ్ముకునే గిమిక్కు తప్ప ఇంకోటి కాదు 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 అని స్పష్టంగా ఇవాళ చెప్తున్నా. మీరు నోట్ చేసుకొని పెట్టుకొని మీరు మోసపోయిన రోజు ఇదే వీడియో వేసి చూసుకోగలరు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే దీనంత ఫ్రాడ్యులెంట్ ప్రాజెక్టు ఇంకోటి లేదు. RRR కంప్లీట్ చేయడానికే 10 ఏళ్ల పైచిలుకు పడుతుంది. అంటే అన్నీ మన చేతిలో ఉన్న విషయాన్నే మనం 10 ఏళ్ల పైచిలుకు టైం పడుతుంది. అంటే మన విరోధులైన బీజేపీ వాళ్ళు సెంట్రల్లో ఉన్నాక మనం 12 వరుసల హైవే అది అమరావతికి కనెక్ట్ చేస్తున్నామంటే ఉబ్బిపోయి చంద్రబాబు నాయుడు మోదీ కలిసి ఈ 12 వరుసల ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు. అంటే ఇది చెవులో పువ్వు పెట్టుకుంటున్నారా, ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారా, మనం అందరం ఆలోచించుకోవాలి. అసలు ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి భూసేకరణ కావాలని చేసుకుంటున్నారా అది కూడా చూసుకోవాలి. అంటే వీళ్ళకి శక్తికి మించిన, అంటే ప్రైమ్ ల్యాండ్స్ని ఆక్యుపై చేయడానికి 12 వరుసల ఎక్స్ప్రెస్ వే ఎందుకు వేస్తున్నారు అంటే ఈ ఎక్స్ప్రెస్ వే అటు దిక్కు ఇటు దిక్కు ఎన్ని వందల వేల ఎకరాల ల్యాండ్ వీళ్ళు ఆల్రెడీ తీసి పెట్టుకున్నారు. అందుకోసము ఈ 12 వరుసల ఎక్స్ప్రెస్ వే వేయడం వల్ల చిన్నకారు సన్నకారు రైతులు, అంటే మంచి ప్రైజ్ వచ్చిన హైవేపై ఉన్న భూములంతా అన్యాక్రాంతమై ప్రభుత్వం చేతిలో పోయి ఏండ్లకు ఏండ్లు సాగు లేకుండా మురిగిపోయి ప్రమాదం ఉంది. ఇక్కడ రైతులకు అంటే ప్రభుత్వం చెల్లించే ధరలు తప్ప నయా పైసా కూడా ఎక్స్ట్రా రాదు. అంటే ప్రజలకు అంటే శటగోపం పెట్టే ప్రాజెక్ట్ తప్ప ఈ 12 వరుసల ఎక్స్ప్రెస్ వే టు అమరావతి టు బందర్ పోర్ట్ అనేది టోటలీ ఫ్రాడ్యులెంట్ ప్రాజెక్టు. జస్ట్ అనౌన్స్ చేసి ఈ ఫ్యూచర్ సిటీని తెగ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మీరు ఫ్యూచర్ సిటీలో అస్సలు కదలిక లేదు. FCD వేస్తున్నాడు, రేపు రేవంత్ రెడ్డి టెంట్ వేసుకొని ఎక్కడ మార్కెటింగ్ స్టార్ట్ చేసినా ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ కానే కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, రేవంత్ రెడ్డి స్వయంగా ఒక విల్లా కట్టుకొని నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడి నుంచే పనిచేస్తా అన్న ఫ్యూచర్ సిటీ డెవలప్ కానే కాదు. కాబట్టి అందరూ
ఈ గిమిక్ని గుర్తుపట్టాలి. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనేది నా ప్రకారం ఒక 20 ఏండ్ల 15 నుంచి 20 ఏండ్లలో శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అంత టైం పడుతుంది. ఇలాంటి సమయంలో ఈ గిమిక్కును నమ్మడం అనవసరం. అసలు బెంగళూరు టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే ఇస్ ద నంబర్ 1 ప్రయారిటీ. అసలు అక్కడ భూసేకరణ ఎలా జరుగుతుంది, అక్కడ అలైన్మెంట్ ఎలా ఉంటుంది అని ఫస్ట్ మనం చూడగలిగితే అది ప్రాక్టికల్గా సక్సెస్ఫుల్ అవుతుంది అని మనకు అనిపిస్తే, ఆ అనిపించిన కంప్లీట్ అయిన 10 ఏండ్ల తర్వాత ఈ అమరావతి టు ఈ ఫ్యూచర్ సిటీ ఎక్స్ప్రెస్ వే అనేది అంటే ఒక కార్యరూపం దాల్స్తుంది. స్టార్ట్ కూడా కాదు, ఒక కార్యరూపం దాల్చి ఇది పాసిబిలిటీ అనే ఒక డాట్ పెట్టడానికి ఆస్కారం ఉంది. గనక అందరూ ఒకటి గమనించాలి, మన ప్రభుత్వం పెట్టే ప్రతి ఒక్క పెట్టుబడి 15-20 ఏండ్ల వరకు ఒక్క నయా పైసా వాపస్ రాదు. ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రజలకు డైరెక్ట్గా లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు అసలే కాదు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓఆర్ఆర్ వల్ల హైదరాబాదు ప్రజలకు ఎంత పర్సెంట్ ప్రజలకు ఓఆర్ఆర్పై తిరిగే అదృష్టము, అవసరము, భాగ్యము కలిగింది. ఎంతమంది ప్రాక్టికల్లీ ఓఆర్ఆర్ యూజ్ చేసుకుంటున్నారు? పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఆఫ్ హైదరాబాద్ నేటివ్స్ ఆర్ యూజింగ్ ఓఆర్ఆర్ యాజ్ దేర్ మెయిన్ సోర్స్ ఆఫ్ అంటే ట్రావెల్ అన్నట్టు చాలా తక్కువ మంది. బట్ ఓఆర్ఆర్పై ఎంత కోట్లు ఎట్లా ఖర్చు చేసిండ్రు అంటే ప్రజలకు డైరెక్ట్గా 10-20 ఏండ్ల వరకు సంబంధం లేని ప్రాజెక్టులు అంటగట్టి ఇప్పుడు ఓల్డ్ సిటీ మెట్రో నేను గ్యారంటీ ఇస్తున్నా, 500 సంవత్సరాలైనా ఓల్డ్ సిటీ మెట్రో రూట్ మాత్రం లాభంలో రానే రాదు. మొత్తం కబ్జాకు గురై మ్యూజియం లాగా మారి చెత్తగా మారి కబ్జాకోరులకు అడ్డాగా మారడం తప్ప ఈ ఓల్డ్ సిటీ మెట్రో ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు లేదు. కబ్జాకు గురై ఈ ప్రాజెక్ట్ మొత్తం పాడైపోయి రోడ్డున పడుతుంది అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అసలు 6,000 పైచిలుకు కోట్ల లాస్లో ఉన్న మెట్రో రైలు మేము నడిపించలేము అని మెట్రో ఇప్పుడు కాదు అంటే కేసీఆర్ మెట్రో ప్రవేశపెట్టిన 3వ సంవత్సరమే చెప్పింది. కానీ దాన్ని వాళ్లకు అంత ల్యాండ్ ఇంత ల్యాండ్ ఇచ్చి దాంట్లో కమిషన్లు నొక్కి అంటే ఎల్ఎన్టీకి ఆశ చూపి వాళ్ళు ఇన్ని రోజులు సాగదీశారు. కానీ ఎల్ఎన్టీ స్టార్ట్ చేసిన 3వ ఏటనే మేము మాకు చేత కాదు విత్డ్రా చేసుకుంటామంటే మీకు ఇంకా ఫేజ్ 1 ఫేజ్ 2లో కూడా మీకు ప్రాజెక్ట్స్ ఇస్తాము, మీరు ఎంతక్క ప్రాజెక్టులను నాక్కుంటూ కూర్చోండి అంటే ఒక లాలీపాప్ పిల్లగాడు లాలీపాప్ నాకినట్టు ఎల్ఎన్టీ గత 10 ఏండ్లుగా ఈ ప్రాజెక్ట్ని నాకి పారేస్తుంది. కాబట్టి ఇక నాకలేదు అని ఊహించుకున్న ఎల్ఎన్టీ, ప్రభుత్వం దగ్గర కూడా అనా పైసా లేదు అని ఊహించుకున్న ఎల్ఎన్టీ ఇక మనం ధరలు కూడా పెంచలేని పరిస్థితిలో ఉన్నాము అని గమనించిన ఎల్ఎన్టీ ఇక చాలు, మాకు దొరికింది చాలు, మీకు ఇచ్చింది చాలు, ఇక నమస్సుమాంజలు అని చెప్పి వెళ్ళిపోయే టైం వచ్చింది. నేను ఇది ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు అంటే దాదాపు 8 ఏండ్ల క్రితం ఒక వీడియో చేసేసిన. ఈ ప్రాజెక్ట్ అంతా చిల్లర ప్రాజెక్ట్ ఇంకోటి లేదు. ఢిల్లీ మెట్రో ఎండి క్లియర్గా చెప్పిండు, ఇది దీనంత హైదరాబాద్ మెట్రో అంత చెత్త ప్రాజెక్టు నేను చూడనే లేదని చెప్పాడు. అంటే అంత దరిద్రంగా ప్లాన్ చేసి అసలు ఆదాయమే లేకుండా చేసే ప్రాజెక్టు, ఏకైక ప్రాజెక్టు, పొలిటికల్ ముడుపుల కోసం పర్ పిల్లర్ కమిషన్ల కోసం చేసిన ప్రాజెక్టే ఈ హెచ్ఎంఆర్ ప్రాజెక్ట్ అని నేను 8 ఏళ్ల క్రితం గట్టిగా అరిచి చెప్పిన. నా వాయిస్ క్లియర్ లేని వీడియో కూడా ఉంది నా దీంట్లో, ఓల్డెస్ట్ వీడియోస్లో అది వస్తుంది చూడండి. వాయిస్ క్లియర్గా లేదు, అప్పుడప్పుడు యూట్యూబ్ కొద్దిగా ఇదవుతుంది. అప్పుడు చేసింది నేను. అంటే ఎంత భయంకరంగా మోసం చేస్తున్నారు అంటే జస్ట్ నోటి దూల. ఇక్కడ 10,000 కోట్లు, అక్కడ 20,000 కోట్లు, అక్కడ 1,00,000 కోట్లు, మూసీ ప్రక్షాళనకు 1,00,000 కోట్లు.
ఇదంతా 111 జియో ఏరియాలను ఫ్రీ చేయడానికి చేస్తున్న పన్నాగం తప్ప మూసీ ప్రక్షాళన అట్లీస్ట్ 10% కూడా కాదు. అట్లీస్ట్ 10% కూడా కాని పరిస్థితి. అంటే ఏ లెవెల్లో ప్రజల అంటే ఓట్లు తీసుకొని ప్రజల డబ్బును గుంజేయడానికి, అంటే ట్యాక్స్ డబ్బును గుంజేసి హైదరాబాదుని దిక్కులేని నగరంగా మార్చేసి, ఆల్రెడీ కేసీఆర్ దాన్ని డల్లాస్ మ్యాన్హాటన్ అని వర్షం వచ్చినప్పుడల్లా కాంపన్సేషన్లు ఇస్తా అని చెప్పి ఒక్క కాంపన్సేషన్ ఇవ్వకుండా 9 ఏళ్లుగా అరాచకపు పాలన అందించిన కేసీఆర్ దత్తపుత్రుడే ఇప్పుడు మన రేవంత్ రెడ్డిగా మారాడు. చేతిలో అణా పైసా డబ్బు లేదు, కానీ ఖర్చులు వందల వేల కోట్లలో చూపిస్తున్నాడు. అసలు ఆ ఖర్చుకు పెట్టే అర్హత కూడా లేదు. ఖర్చు పెట్టే అర్హత లేదు. ప్రజల డబ్బును తస్కరించడం అసలు తప్పు. అంటే ప్రజల అనుమతి లేకుండా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో ఫుట్బాల్ ఆడుకోవడం. మన కేటీఆర్ కూడా చెప్పిండు, ఇట్స్ ఏ గవర్నమెంట్ పాలసీ అట. అంటే ప్రజలను మభ్యపెట్టి తమ జేబులు నింపుకునేది కూడా ఒక గవర్నమెంట్ పాలసీ కనుక ఎవ్వడు ఏం బీకలేడు అని చెప్తున్నాడు. అంటే ఈ ఈడియట్కి ఎవ్వడు ప్రశ్నించేవాడు లేడు. ఒరే ఈడియట్, ట్యాక్స్ డబ్బులు అంటే మీ అమ్మ జాగిరి నీ అబ్బ జాగిరి కాదు బే, అది ట్యాక్స్ డబ్బు అంటే ప్రజల డబ్బు రాది. నీ పాలసీ, నీ బోడి పాలసీ తప్పైతే అది కోర్టులో ఛాలెంజ్ చేసి నిన్ను బొక్కలేసి మీ అయ్యని ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టినట్టు నిన్ను కూడా జైల్లో కూర్చోబెట్టాలి బే అని చెప్పేటోడు కూడా గతి లేక వాడు నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. అసలు ఈ రాజకీయ చదరంగంలో ఎవ్వడూ లోపల పోయే ఆస్కారం లేదు. ఇప్పుడు కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన ఫస్టే అందరూ అడ్జస్ట్ అయిపోయి మేము సిబిఐకి అప్పగిస్తాము, సిబిఐ చేయదు పాడు చేయదు, మీరు సేఫ్, మేము సేఫ్, బీఆర్ఎస్ కూడా సేఫ్ అని బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు అని నేను పలు వీడియోల్లో చెప్పిన. ఇప్పుడు అదే నిజం అవుతుందా లేదా? ఒక ఫ్రాడ్యులెంట్, ఒక కడపలో ఒక ఎంపీ హత్య చేసి సిబిఐకి అప్పగిస్తే ఆయన ఒక జన్మ ఎత్తి వాడు ఒక 4th 5th క్లాస్ కూడా వచ్చి ఉంటాడు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బ్రదరు చచ్చి ఒక ఇంకో జన్మ తీసుకొని 3rd 4th క్లాసెస్ అవుతుంటాడు. అయినా ఆయన హత్య కేసు ఇంకా సాల్వ్ చేయకుండా ఆపింది బీజేపీని. మరీ బతికి ఉన్న కేసీఆర్ని వాడుకోకపోతే బీజేపీకి నిద్ర పడుతుందా? అంటే కేసీఆర్ని వాడుకోవాలి అంటే సిబిఐని బూచిగా చూపి దాన్ని అలాగే ఉంచి కాంగ్రెస్ వాడుకొని వదిలేసిన గొట్టంని ఇప్పుడు బీజేపీ చీకబోతుంది. అంటే సిబిఐ అంటే భయపెట్టి ఆ గొట్టాన్ని చీకిచ్చే మెథడ్ అన్నట్టు. అంటే బీఆర్ఎస్ని వాడుకోవాలంటే సిబిఐ ఒక ఎంక్వైరీ చేసి వదిలిపెడితే వాళ్ళని నిరంతరంగా వాడుకోవచ్చు, అంటే అభ్యంతరం లేకుండా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 ఏళ్లుగా కాంగ్రెస్ వాడుకొని ఎంత తీసుకోవాలన్నా అంత తీసేసుకొని సేఫ్గా ఉంచడానికి ఇప్పుడు బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీ గూట్లో పెట్టి ఒక సోఫా వేసి కూర్చోబెట్టి వచ్చింది. అంతే తప్ప కేసీఆర్ ఇక ట్రాప్లో పడ్డాడు అవన్నీ లేదు. కేటీఆర్ బహిరంగంగా చెప్తుండు, ఒరే నీకు దమ్ముంటే చెయ్యర్రా అంటుండు. అంటే ఈ రేవంత్ రెడ్డి ఎంత సిగ్గుమాలిన బతుకుతున్నాడు చూడండి. అంటే క్రైమ్ చేసిన వ్యక్తి ఛాలెంజ్ చేస్తుండు ఒక చీఫ్ మినిస్టర్ని, ఏం చేసుకుంటావు చేసుకోపోర్రా అంటుండు. అయినా ఈయన సిగ్గు శరం లేకుండా నేను మళ్ళీ ఒకటి చెప్తాడు, మా బిడ్డ పెళ్ళికి రానియలేదు, బిడ్డ పెళ్ళికి అది నువ్వు ఎప్పుడో డబ్బులు తీసుకొని ముడుపులు తీసుకొని మర్చిపోయి ఉంటావు. నీ బిడ్డకు పెళ్ళికి రానియకపోతే కసితోని ఒక వారం లోపల వాళ్ళిద్దరు లోపల ఉండేది. కానీ అది చేయలే. 2 ఏళ్ళు అయినాక కూడా వాళ్ళ దగ్గర ఆస్తులు పాస్తులు అన్నీ నాకేసి లాస్ట్కి వాళ్ళకి సిబిఐ పాలు చేసి నీవు సేఫ్గా ఉండి వాళ్ళని సేఫ్గా వచ్చి బీజేపీ తన ఆట స్టేట్లో ఆడుకునేటట్టు నువ్వు చేస్తున్నావా లేదా రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ మోదీ తప్పు ఉంటుందో అక్కడ ఎండగడతాం, ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే భ్రష్టుడు ఉంటాడో అక్కడ భ్రష్టుడు అని చెప్తాం. కాబట్టి మాకు దువ్వే అలవాటు లేదు, మాకు
మా ఛానల్కి దువ్వే అలవాటు లేదు కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను. ఈ 12 వరుసల ఎక్స్ప్రెస్ వే అయితే పెద్ద ఫ్రాడ్. అసలు శంకుస్థాపన జరిగిన 10 ఏళ్ల వరకు ఒక్క ఇటుక పడదు. అలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పు కావలిస్తే ఈ ఫ్యూచర్ సిటీని ముందు అమ్మేసి తర్వాత తుస్సుమనే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ ట్రాప్లో పడబోకండి. ఈ 12 వరుసల ట్రిప్ ఈ ఎక్స్ప్రెస్ వే రాబోదు. ఫస్ట్ ప్రయారిటీ బెంగళూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేకే ఉంటుంది. కానీ ఈ ముదనష్టపు అసలే లేని అమరావతి కోసం 12 వరుసల ఎక్స్ప్రెస్ వే వేసి అసలు అమరావతి అభివృద్ధికే మన తెలంగాణ డబ్బులు యూజ్ చేస్తున్నారు అని ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ వాసులు జై తెలంగాణ మార్వాడి గో బ్యాక్ కాదు, ఫస్ట్ అడ్డమైన ప్రాజెక్టులు గో బ్యాక్ అనే ఒక నినాదం తీసి జై తెలంగాణ అనే ఒక నినాదాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేసే టైము ఇప్పుడే వచ్చేసింది. మనం ఇట్టనే మీనవేషాలు ఎక్కిస్తూ గంజి గట్క తాగి ఫ్రీ రేషన్ తిని ఫ్రీ బస్సులు ఎక్కి షికారులు చేస్తుంటే తెలంగాణ మొత్తం డ్రాయర్తో సహా అమ్మేసి అసలు మీరు కింద చూసుకుంటే మీకు అంటే తుండు గుడ్డ కూడా మీ బాడీపై లేకుండా ప్రభుత్వం మొత్తం అమ్మేసి లాస్ట్కు చేతులు ఎత్తేసి మా పరిపాలన మాకు ఇంతే చేతనవుతుంది, వచ్చే గవర్నమెంట్ పై మీరు ఆశలు పెట్టుకోండి అని మొత్తం ఖాళీ చేసి చేతులు దాటుకొని మూతి తుడుచుకొని వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కనుక 3 ఏళ్ల పాటు గట్టి నిఘా ఉంచి మీ ట్యాక్స్ డబ్బులు మీకు కరెక్ట్గా ఖర్చు అయ్యేటట్టు చూసే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉన్నది, ప్రజలపై చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు కేవలం తినడం తప్ప ఏ ప్రాజెక్టులో ఇసుక రేవంతా కూడా ప్రోగ్రెస్ రాదు. ఏమైనా జరిగినా ఈ ప్రైవేట్ ప్లేయర్స్ తమనెత్తిన వేసుకొని ఏమైనా చేయాలి తప్ప ఈ గవర్నమెంట్ తరఫున అప్పులు తీర్చుకుంటూ టైంపాస్ చేసుకుంటూ డైలాగులు కొట్టుకుంటూ అసెంబ్లీ సెషన్లు చేసుకుంటూ కూర్చోవడం తప్ప కేసీఆర్ పై బలమైన చర్యలు ఉండవు. బీజేపీని అధికారంలోకి రానివ్వరు, వీళ్ళు అధికారం కోల్పోతారు. మధ్యలో నలిగిపోయే తెలంగాణ ప్రజానికాని కోసం నేను బాధపడుతూ ఏమీ చేయలేక ఇలాంటి వీడియోలు మరిన్ని చేసి మీ అందరిలో చైతన్యం నింపదలుచుకున్నాను అని చెప్తూ నమస్కారం.